Hi, my dear students. Today, I will discuss about the topic of condensed phase rule. Condensed phase rule. Phase rule అంటే ఆల్రెడీ మనకి డిస్కస్ చేస్తాం. ఫేజ్ రూల్ అంటే ఫేజ్, కాంపోనెంట్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ ఏదైనా ఒక స్టేట్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ స్టేట్ని మనకి ఇక్కడ ఫేజ్ కింద చెప్తాం. ఇక్కడ ఆల్రెడీ ఫేజ్ రూల్ అనేది చెప్పాం. ఫేజ్ రూల్ అంటే మనకి వి నో దట్ ఎఫ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 2 ఇది ఫేజ్ రూల్ అని చెప్పాం. ఇక్కడ కండెన్స్డ్ ఫేజ్ రూల్ అని చెప్తున్నాం. కండెన్స్డ్ ఫేజ్ రూల్కి మనకి ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 1. ఎఫ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 1 అనేది ఏంటంటే కండెన్స్డ్ ఫేజ్ రూల్ కి సంబంధించింది. కండెన్స్డ్ ఫేజ్ రూల్ కండెన్సేషన్ అని అంటాం. ఇక్కడ కండెన్సేషన్ అంటే దాని యొక్క టెంపరేచర్ ని డిక్రీజ్ చేసినప్పుడు దాని యొక్క స్టేట్ అనేది జనరల్ గా లిక్విడ్ అయితే అది సాలిడ్ లోకి, గ్యాస్ అయితే అది లిక్విడ్ లోకి, తర్వాత మళ్ళీ సాలిడ్ లోకి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. ఇక్కడ కండెన్సేషన్ అనేది జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి రూల్ ఎఫ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 1. దీన్ని కండెన్స్డ్ ఫేజ్ రూల్ అని చెప్తాం. కండెన్సేషన్ అంటే దాని యొక్క టెంపరేచర్ అనేది డిక్రీజ్ చేసినప్పుడు మనకి అది సాలిడ్ లోకి కన్వర్ట్ అవుతుంది కాబట్టి దాన్ని కండెన్సేషన్ అని చెప్తాం. అక్కడ కండెన్సేషన్ తో ఉన్నటువంటి ఆ ఫేజ్ ని ఏమంటారంటే కండెన్స్డ్ ఫేజ్. దానికి సంబంధించినటువంటి రూల్ ఏంటంటే ఎఫ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 1. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో చూసుకున్నట్లయితే ఇన్ కేస్ ఆఫ్ 2 కాంపోనెంట్ సిస్టమ్ అంటే 2 కాంపోనెంట్ సిస్టమ్ అని తీసుకున్నట్లయితే వీ మస్ట్ ఇండికేట్ 3 వేరియబుల్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఆల్రెడీ మనకి వాటర్ సిస్టమ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఎర్లియర్ క్లాస్ లో. దాంట్లో అది వాటర్ అనేది ఒకే ఒక కాంపోనెంట్ కి సంబంధించింది కాబట్టి 1 కాంపోనెంట్ సిస్టమ్ కి ఎగ్జాంపుల్ గా వాటర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదే విధంగా 2 కాంపోనెంట్ సిస్టమ్ కి మనకి తీసుకున్నట్లయితే 2 కాంపోనెంట్ సిస్టమ్ లో వీ మస్ట్ ఇండికేట్ 3 వేరియబుల్ ఫ్యాక్టర్స్ అని చెప్తాం. ఇప్పుడు 1 కాంపోనెంట్ సిస్టమ్ లో మనం ఏం చేస్తాం, వాటర్ కి సంబంధించి దానికి గ్రాఫ్ అనేది చూపించాం. వాటర్ సిస్టమ్ కి ఆ గ్రాఫ్ అనేది తీసుకున్నట్లయితే దాంట్లో టెంపరేచర్ నెక్స్ట్ ప్రెజర్ ఈ రెండాటికి సంబంధించి గ్రాఫ్ అనేది గీస్తాం. కానీ ఇక్కడ 2 కాంపోనెంట్ సిస్టమ్ అని అంటాం. 2 కాంపోనెంట్ సిస్టమ్ లో 3 వేరియబుల్ ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి. అంటే వీటితో పాటు టెంపరేచర్, ప్రెజర్ తో పాటు ఏమొస్తుందంటే కాన్సన్ట్రేషన్ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే 3 వేరియబుల్ ఫ్యాక్టర్స్ అంటే టెంపరేచర్, నెక్స్ట్ ప్రెజర్ అండ్ కాన్సన్ట్రేషన్. ఈ 3 వేరియబుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ చేసుకుని 2 కాంపోనెంట్ సిస్టమ్ యొక్క ఫేజ్ రూల్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ఫేజ్ డయాగ్రామ్. దీంట్లో మనకి చూసుకున్నట్లయితే ఈ 3 వేరియబుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ బట్ వీ హ్యాడ్ ఓన్లీ 2 యాక్సిస్ ఇన్ ద గ్రాఫ్. కానీ మనకి ఒక గ్రాఫ్ అనేది గీసుకున్నట్లయితే ఆ గ్రాఫ్ లో 2 యాక్సిస్ ఉంటాయి. అదేంటంటే మనకి జనరల్ గా ఎక్స్ యాక్సిస్ ఒకటి, వై యాక్సిస్ అనేది 2 యాక్సిస్ అనే ఉంటాయి మనకి. కానీ ఇక్కడ మరి 3 వేరియబుల్ ఫ్యాక్టర్స్ ను యూజ్ చేసుకుని 2 యాక్సిస్ మీద ఏ విధంగా మనకి మెన్షన్ చేస్తాం, దాన్ని ఏ విధంగా మెన్షన్ చేయాలంటే thus for defining the system we must have 3 వేరియబుల్ ఫ్యాక్టర్ లైక్ ప్రెజర్, టెంపరేచర్, కాన్సన్ట్రేషన్. అంటే ఆ 3 వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కానీ వాటిని 2 యాక్సిస్ మీద యూజ్ చేసి ఒక గ్రాఫ్ అనేది గీయడం అనేది మనకి సాధ్యం అనేది పడదు కాబట్టి దాన్ని ఈ విధంగా తీసుకున్నాడు. అంటే ఒకసారి చూడండి నెక్స్ట్ పాయింట్, టు రిప్రజెంట్ 3 వేరియబుల్ సిస్టమ్ అంటే 3 వేరియబుల్ ఫ్యాక్టర్స్ తో అంటే టెంపరేచర్, ప్రెజర్, కాన్సన్ట్రేషన్ తో ఉన్నటువంటి ఆ సిస్టమ్ ని గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేయాలంటే ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ 3 కోఆర్డినేట్ యాక్సిస్. అంటే 3 కోఆర్డినేట్ యాక్సిస్ అనే ఉండాలి ఈ 3 వేరియబుల్ ఫ్యాక్టర్స్ ని మనకి మెన్షన్ చేయాలంటే. 3 కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కింద చూసుకోండి గ్రాఫ్, ఇది వై యాక్సిస్ అని అంటాం, ఇది ఎక్స్ యాక్సిస్ అని చెప్తున్నాం. జనరల్ గా ఏదైనా గ్రాఫ్ గీసినప్పుడు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తో రాస్తున్నాం. కానీ ఇక్కడ ఇంకొక యాక్సిస్ అనేది తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఈ విధంగా చెప్పినప్పుడు మాత్రమే మనకి
ఆ 3 వేరియబుల్ ఫ్యాక్టర్స్ అనేవి దీంట్లో రిప్రజెంట్ చేయొచ్చు. కానీ మనకి 1 కాంపోనెంట్ సిస్టమ్ అనుకున్నట్లయితే అది x యాక్సిస్ y యాక్సిస్ లో మనకి సరిపోతుంది. ఇక్కడ 3 వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈ కాంపోజిషన్ అనేది తీసుకుంటున్నాం. బట్ విచ్ కెనాట్ బి ఈజీలీ ప్రెజెంటెడ్ ఆన్ పేపర్. అంటే 3 కోఆర్డినేట్ యాక్సిస్ ఉన్నా బట్ విచ్ కెనాట్ బి ఈజీలీ రిప్రజెంటెడ్ ఆన్ పేపర్. 3 యాక్సిస్ లో తీసుకున్నా అంటే ఏంటి, ఇదొక యాక్సిస్ ఇదొక యాక్సిస్ ఈ విధంగా యాక్సిస్ తీసుకున్నా దాన్ని మనకి పేపర్ మీద గ్రాఫికల్ అనేది చూపించలేము కాబట్టి దానికి మనకి ఏ విధంగా చేస్తాడంటే ఈ విధంగా మనకి మెన్షన్ చేస్తాడు. టెంపరేచర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ కాంపోనెంట్స్ యూజ్ చేసుకుని టెంపరేచర్ తీసుకున్నాడు, ఆ కాంపోజిషన్ అనేది తీసుకున్నాడు. ఆ విధంగా తీసుకున్నప్పుడు మాత్రమే ఈ గ్రాఫికల్ గా పేపర్ మీద ఆ 2 కాంపోనెంట్ సిస్టమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ అదే 3 కాంపోనెంట్ తో అంటే వేరియబుల్ ఫ్యాక్టర్స్ 3 ఉన్నాయి కదా, ఆ 3 కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి 3 యాక్సిస్ తో మనకి రావాలి. కానీ ఇటువంటి యాక్సిస్ తో ఉన్నటువంటిది మనకి గ్రాఫికల్ గా పేపర్ మీద రిప్రజెంట్ చేయలేము. కాబట్టి ఈ విధంగా టెంపరేచర్ కాంపోజిషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ని తీసుకుని ఈ విధంగా గ్రాఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా. దీంట్లో 2 కాంపోనెంట్ సిస్టమ్ కి ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాడు. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే లెడ్ సిల్వర్ సిస్టమ్ అని అన్నాడు. లెడ్ పీబీ, సిల్వర్ ఏజీ సిస్టమ్ అంటే లెడ్ కి సిల్వర్ కి సంబంధించినటువంటి సిస్టమ్ అనేది తీసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఫేజ్ డయాగ్రామ్ ఇది. ఓకేనా. ఇక్కడ టెంపరేచర్ అనేది ఈ యాక్సిస్ మీద తీసుకున్నాడు. ఈ టెంపరేచర్స్ అనేవి ఇది ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ కాంపోనెంట్ అనేది ఈ యాక్సిస్ మీద తీసుకున్నాడు. ఇక్కడ చూడండి పర్సెంటేజ్ ఆఫ్ కాంపోజిషన్ అంటే అక్కడ లెడ్ సిల్వర్ అనేది ఎంత పర్సెంటేజ్ కాంపోజిషన్ జరిగి కలిసి మనకి గ్రాఫ్ అనేది వస్తుంది. అదేవిధంగా అవి కలవడానికి టెంపరేచర్ అనేది డిక్రీజ్ చేసినప్పుడు ఇంక్రీజ్ చేసినప్పుడు ఏ విధంగా ఉందన్నది ఈ 2 యాక్సిస్ మీద మనకి ఇండికేట్ చేస్తాం. జనరల్ గా లెడ్ సిల్వర్ సిస్టమ్ తీసుకున్నట్లయితే దాంట్లో మనకి ఇక్కడ ఒకసారి చూడండి పీబీ సాలిడిఫికేషన్ కర్వ్ అంటాం ఇదంతా కూడా. నెక్స్ట్ ఏజీ సాలిడిఫికేషన్ కర్వ్ అని చెప్తాం. ఓకేనా. ఇక్కడ పీబీ సాలిడిఫికేషన్ కర్వ్, ఏజీ సాలిడిఫికేషన్ కర్వ్ రెండు కర్వ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఓ అనే పాయింట్ ఒకటి ఉంది. ఈ పాయింట్ ఏమంటారంటే యూటెక్టిక్ పాయింట్ అని అంట. యూటెక్టిక్ పాయింట్. ఓకేనా. ఓ అనే పాయింట్ ని యూటెక్టిక్ పాయింట్ అని చెప్తాం. అంటే ఇక్కడ పీబీ సాలిడిఫికేషన్ కర్వ్ అని ఎందుకంటున్నా, లెడ్ అనేది పీబీ అంటే లెడ్ కదా, ఈ పీబీ ఏమవుతుందంటే సాలిడ్ స్టేట్ లోకి మారుతుంది కాబట్టి ఓ పాయింట్ దగ్గర అది ఏమవుతుంది సాలిడ్ కాబట్టి సాలిడిఫికేషన్ అని అన్నాం. అదేవిధంగా ఇక్కడ ఏజీ సాలిడిఫికేషన్ కర్వ్ అని అన్నాం. అంటే సిల్వర్ అనేది ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి అంటే ఈ పాయింట్ బి నుంచి ఓకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే దాని యొక్క టెంపరేచర్ డిక్రీజ్ చేయడం వల్ల అది సాలిడ్ లోకి మారుతుంది కాబట్టి ఏజీ సాలిడిఫికేషన్ కర్వ్ అని అంటున్నాం. ఓకేనా. దీంట్లో ఒక్కొక్క కర్వ్ గురించి మనకి స్పెషల్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అదేవిధంగా యూటెక్టిక్ పాయింట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ యాక్సిస్ అనేది తీసుకున్నట్లయితే ఇది ఒక యాక్సిస్ ఇది ఒక యాక్సిస్. ఈ యాక్సిస్ మీద లెడ్ యొక్క పర్సెంటేజ్ 100%, అదేవిధంగా సిల్వర్ అనేది 0% ఈ యాక్సిస్ మీద ఇక్కడ ఈ పాయింట్ లోంచి తీసుకున్నట్లయితే. అదేవిధంగా ఈ యాక్సిస్ మీద ఏంటి లెడ్ అనేది 0%, సిల్వర్ అనేది 100% ఈ యాక్సిస్ మీద తీసుకున్నాడు. అంటే దీనికి సంబంధించి 100% సిల్వర్, దీనికి సంబంధించి 100% లెడ్ అనేది ఉన్నటువంటి యాక్సిస్ అవి. ఓకేనా. ఈ విధంగా ఉన్నటువంటి గ్రాఫ్ లో ఫస్ట్ మనకి చూసుకున్నట్లయితే ఓఏ కర్వ్, ఈ కర్వ్ గురించి చూద్దాం. ఓఏ కర్వ్. ఓఏ కర్వ్ లో ఎట్ పాయింట్ ఏ ఈ పాయింట్ చూసుకున్నట్లయితే ఈ పాయింట్ దగ్గర ఏ పాయింట్ దగ్గర లెడ్ అనేది లెడ్ కి సంబంధించింది కాబట్టి లెడ్ అనేది ఏ స్టేట్ లో ఉంటుంది లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. పీబీ అనేది లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి లెడ్ అనేది ఉంటుంది. ఓకేనా. ఈ పాయింట్ దగ్గర ఏ పాయింట్ దగ్గర ఈ లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి లెడ్ కాస్త దాని యొక్క టెంపరేచర్ అనేది తగ్గించుకుంటూ డిక్రీజ్ చేసుకుంటూ వస్తే మనకి డిక్రీజ్ చేసుకుంటూ ఈ లెడ్ కి సిల్వర్ అనేది యాడ్ చేసుకుంటూ రావాలి. ఈ పాయింట్ దగ్గర లెడ్ అనేది లిక్విడ్ స్టేట్ లో ఉంది. ఈ లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి లెడ్ ని కాస్త టెంపరేచర్ అనేది డిక్రీజ్ చేసుకుంటూ సిల్వర్ అనేది యాడ్ చేసుకుంటూ వస్తే ఎట్ ఓ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి మొత్తం ఏమవుతుందంటే ఈ పాయింట్ దగ్గర లెడ్ సిల్వర్ అంటే పీబీ ఏజీ రెండు కలిసినటువంటిది ఒకటి ఫామ్ అవుతుంది. అదేవిధంగా
ఈ సిల్వర్ తో కలవనటువంటి ఇంకా రిమైనింగ్ ఉన్నటువంటి లెడ్ కూడా ఏమవుతుందంటే టెంపరేచర్ డిక్రీజ్ చేయడం వల్ల ఓ పాయింట్ దగ్గర ఏమవుతుంది, సాలిడ్ స్టేట్ లోకి మారిపోతుంది. అంటే లెడ్ సిల్వర్ అనేది మొత్తం కలపడం వల్ల ఈ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి రెండు కలిపి ఫామ్ అవుతున్నాయి, లెడ్ ప్లస్ సిల్వర్. అదే విధంగా కలవనటువంటిది లెడ్ కూడా ఉంటుంది, అదొకటి లెడ్ సాలిడ్ కింద ఉంటుంది. అంటే ఇక్కడ ఈ లెడ్ మెటల్, సిల్వర్ మెటల్ రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ అనేవి కలిసి మనకి ఫామ్ చేసే వాటిని ఏమంటారంటే ఎల్లాయ్ అని అంటాం. ఎల్లాయ్ అంటే ఈ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే లెడ్ సిల్వర్ ఎల్లాయ్ అనేది ఒకటి, లెడ్ సాలిడ్ అనేది ఒకటి, రెండు మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఈ ఓ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి. అంటే ఇక్కడ రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి. కాంపోనెంట్స్ అంటే ఏంటి, లెడ్ సిల్వర్ కలిసినటువంటి ఒక కాంపోనెంట్, ఓన్లీ సిల్వర్ సాలిడ్ గా రియాక్షన్ జరపనటువంటి సిల్వర్ సాలిడ్ కూడా ఉంటుంది. ఈ రెండు డిఫరెంట్ కాబట్టి ఇది రెండు కాంపోనెంట్స్ అని చెప్తాం. అదే విధంగా ఇదో ఎల్లాయ్ అనేది ఒక ఫేజ్ లోను, ఈ లెడ్ అనేది సాలిడ్ స్టేజ్ లో ఒక ఫేజ్ అనేది ఉంటుంది. అంటే రెండు ఫేజెస్, రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి. అంటే ఫేజెస్ పి అనేది రెండు, అదే విధంగా కాంపోనెంట్ సి అనేవి కూడా రెండు ఉన్నాయి. అంటే ఈ ఓఏ కర్వ్ గుండా ఏముందంటే మనకి రాష్ట్రం చూడండి, ఓఏ కర్వ్. ఓఏ కర్వ్ గా చూసుకున్నట్లయితే ఫేజెస్ అనేవి ఎన్ని ఉన్నాయి, రెండు. కాంపోనెంట్స్ అన్ని ఎన్ని ఉన్నాయి, రెండు. అకార్డింగ్ టు కండెన్స్డ్ ఫేజ్ రూల్. కండెన్స్డ్ ఫేజ్ రూల్ అంటే F ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 1. ఇక్కడ C ప్లస్ లో 2, P ప్లస్ లో 2 ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది, 1 వస్తుంది. అంటే F వాల్యూ ఎంత వచ్చిందంటే 1. అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ F వాల్యూ ఎంత, 1. అంటే ఇక్కడ ఆ టూ కాంపోనెంట్ సిస్టమ్ లో మనకి ఆ ఓఏ కర్వ్ గుండా వేరియబుల్ ఫ్యాక్టర్ అనేది ఫ్యాక్టర్ అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. అంటే బై నోయింగ్ 1 వేరియబుల్ ఫ్యాక్టర్ అండ్ దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద రిప్రజెంటెడ్ టు ద అనదర్ వేరియబుల్ ఫ్యాక్టర్. అంటే ఒక వేరియబుల్ ఫ్యాక్టర్ ని యూజ్ చేసి దీని నుంచి ఇంకొక వేరియబుల్ ఫ్యాక్టర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అని ఆల్రెడీ మనకి వాటర్ సిస్టమ్ లో టెంపరేచర్, ప్రెజర్ కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టెంపరేచర్ అనేది తెలిస్తే దాన్ని యూజ్ చేసి ప్రెజర్ ని ఇండికేట్ చేసుకోవచ్చు, లేదా ప్రెజర్ అనేది తెలిస్తే దాన్ని యూజ్ చేసి టెంపరేచర్ అనేది తెలుసుకోవచ్చు అని ఆల్రెడీ చెప్పాం. ఇది ఓఏ కర్వ్ గురించి. దీన్ని మనం ఏమంటాం, ఓఏ కర్వ్ ని లెడ్ సాలిడిఫికేషన్ కర్వ్, లెడ్ సాలిడిఫికేషన్ కర్వ్ అని చెప్తాం. ఎందుకంటే లెడ్ అనేది కలిసి సిల్వర్ తో PBAG, ఎల్ఐ అనేది అదేవిధంగా కలవనటువంటి లెడ్ కూడా సాలిడ్ స్టేట్ లోకి అట్ ఓ పాయింట్ దగ్గర వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గ్రాఫ్ లో ఇక్కడ ఏ పాయింట్ దగ్గర టెంపరేచర్ అనేది చూసుకున్నట్లయితే లెడ్ యొక్క టెంపరేచర్ 327 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకేనా, ఈ 327 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర లెడ్ అనేది లిక్విడ్ స్టేట్ లో ఉంది. అంటే లెడ్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే 327 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ కర్వ్ ఏంటంటే ఓబి కర్వ్. ఓబి కర్వ్ ఏమన్నాం, సిల్వర్ సాలిడిఫికేషన్ కర్వ్ అని. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ యాక్సిస్ మీద సిల్వర్ అనేది 100% తీసుకున్నాం, లెడ్ అనేది ఏమీ లేదు. ఈ యాక్సిస్ లో ఈ బి పాయింట్ దగ్గర సిల్వర్ అనేది ఎలా ఉంటుందంటే లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. ఓకేనా, ఈ పాయింట్ దగ్గర లిక్విడ్ స్టేట్ లో సిల్వర్ అనేది ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ అనేది ఎంత ఉంటుందంటే 961 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. అంటే 961 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. ఈ 961 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది దేనికి సంబంధించిందంటే సిల్వర్ యొక్క మెల్టింగ్ పాయింట్ అని చెప్తాం, మెల్టింగ్ పాయింట్. ఓకేనా, ఈ సిల్వర్ యొక్క మెల్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ ప్లేస్ నుంచి దీని యొక్క టెంపరేచర్ అనేది డిక్రీజ్ చేసుకుంటూ ఓ పాయింట్ దగ్గరికి వస్తూ దీనికి ఏం యాడ్ చేస్తామంటే లెడ్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ లెడ్కి సిల్వర్ అనేది ఎలాగ యాడ్ చేస్తామో ఇక్కడ సిల్వర్కి లెడ్ అనేది యాడ్ చేయాలి.
ఓకేనా. లెడ్ యాడ్ చేసినప్పుడు మనకి ఎట్ ఓ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి లెడ్ సిల్వర్ ఎల్ఐ అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా లెడ్ తో రియాక్షన్ జరపలేనటువంటి ఇంకా రిమైనింగ్ మిగిలినటువంటి ఆ సిల్వర్ సాలిడ్ అనేది కూడా మనకి ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి ఓ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఉంటుంది. ఓకేనా. అంటే ఏంటి, ఇక్కడ డిక్రీజ్ చేస్తున్నాం టెంపరేచర్ డిక్రీజ్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ ఏజీ లెడ్ ఎల్ఐ అనేది అదేవిధంగా సాలిడ్ స్టేట్ లో ఏజీ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. ఈ కర్వ్ గుండా మనకి ఎన్ని ఫేజెస్ ఉన్నాయంటే ఏజీ ప్లస్ పిబి ఎల్ఐ అనేది. అదేవిధంగా ఈ కర్వ్లో మనకి చూసుకున్నట్లయితే ఓ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయలేనటువంటి ఏజీ ఎల్ఐ అనేది కూడా ఒకటి ఉంది. ఓకేనా. అంటే ఇక్కడ రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్. అదేవిధంగా ఎల్ఐ అనేది ఒక ఫేజ్. ఇక్కడ ఏజీ ఎల్ఐ కాదు, ఇది ఏజీ సాలిడ్ అనేది ఒకటి. ఓకేనా. రెండు ఫేజెస్ ఉన్నాయి కాబట్టి P = 2, C = 2. ఇందాక ఏ విధంగా అయితే చెప్పామో అదే విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి. ఓబి కర్వ్ అని అన్నాం, దీన్ని ఏం కర్వ్ అని అంటున్నాం, ఏజీ అంటే సిల్వర్ సాలిడిఫికేషన్ కర్వ్. దీంట్లో మనకి పి వాల్యూ పేజెస్ 2, కాంపోనెంట్స్ 2. మనకి కండెన్స్డ్ ఫేజ్ రూల్ అనేది తెలుసు. కండెన్స్డ్ ఫేజ్ రూల్ ప్రకారంగా C - P+1, C అంటే 2, P అంటే 2 -+1 అంటే ఏమొస్తుంది, 1 వస్తుంది. ఓకేనా. కాబట్టి F = 1 వచ్చింది ఇక్కడ కూడా. అంటే ఏంటి దీని అర్థం, ఒక వేరియబుల్ ఫ్యాక్టర్ అనేది మనకి తెలిస్తే రెండొక వేరియబుల్ ఫ్యాక్టర్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బై నోయింగ్ వన్ వేరియబుల్ ఫ్యాక్టర్ we will find the another variable factor. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది 1 వస్తుంది కాబట్టి. ఓకేనా. ఇది ఓబి కర్వ్ గురించి. నెక్స్ట్ ఏంటంటే యూటెక్టిక్ పాయింట్ ఏమంటామంటే ఓ పాయింట్ ని యూటెక్టిక్ పాయింట్ అని అంటాం. యూటెక్టిక్ పాయింట్ అంటే ఏంటి, ఇక్కడ ఒకసారి గ్రాఫ్ చూడండి. ఓ పాయింట్ దగ్గర మనకి ఓఏ కర్వ్, ఓబి కర్వ్ ఈ రెండు కూడా ఎట్ ఓ పాయింట్ దగ్గర రెండు కూడా కనెక్ట్ అవుతున్నాయి. ఈ కనెక్ట్ అయ్యేటువంటి ప్లేస్ ఏమన్నారంటే యూటెక్టిక్ పాయింట్ అని అంటున్నాం. ఈ పాయింట్ దగ్గర మనకి ఎన్ని ఫేజెస్ అనేవి ఉన్నాయి, ఎన్ని కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి అంటే జనరల్ గా ఈ రెండాటి నుంచి వచ్చినటువంటి, ఇందాక ఆల్రెడీ చెప్పాను, లెడ్ కి సంబంధించి లెడ్ సిల్వర్ ఎల్ఐ అనేది ఇక్కడికి వస్తుంది. అదేవిధంగా లెడ్ సాలిడ్ అనేది కూడా ఈ పాయింట్ దగ్గర ఉంటుంది. అదేవిధంగా సిల్వర్ కి సంబంధించి ఓబి కర్వ్ కి సంబంధించి సిల్వర్ లెడ్ ఎల్ఐ అనేది ఒకటి, సిల్వర్ సాలిడ్ అనేది ఒకటి ఉంది. అంటే ఇక్కడ ఒకసారి చూడండి, లెడ్ సిల్వర్ లెడ్ అంటే రెండు ఈక్వల్ గా ఒకటే. నెక్స్ట్ ఇక్కడ లెడ్ సాలిడ్, సిల్వర్ సాలిడ్ అంటే ఏంటి, ఈ రెండు కలిపి ఒకటి, ఇదొకటి. లెడ్ సిల్వర్ ఎల్ఐ అనేది ఒకటి, నెక్స్ట్ లెడ్ సాలిడ్ సిల్వర్ సాలిడ్. అంటే ఈ ఓ పాయింట్ దగ్గర మనకి చూసుకున్నట్లయితే ఆ పాయింట్ దగ్గర మనం చూసుకున్నట్లయితే ఏముంటుంది, ఎన్ని ఫేజెస్ ఉంటున్నాయి, యూటెక్టిక్ పాయింట్ దగ్గర 3 ఫేజెస్ అనేవి ఉంటున్నాయి. అంటే 3 ఫేజెస్ ఏంటి, ఇక్కడ లెడ్ సిల్వర్ ఎల్ఐ ఒకటి, అదేవిధంగా లెడ్ సాలిడ్ అనేది ఒకటి, సిల్వర్ సాలిడ్ అనేది ఒకటి. మొత్తం 3 ఫేజెస్ అనేవి ఉన్నాయి. చూసుకున్నట్లయితే 3 ఫేజెస్ లో మనకి కాంపోనెంట్స్ అనేవి 2 ఉన్నాయి. అంటే ఇదొక కాంపోనెంట్, ఈ రెండు కలిపి ఒక కాంపోనెంట్. నెక్స్ట్ సిల్వర్ కాంపోనెంట్ ఒకటి, లెడ్ కాంపోనెంట్ ఒకటి, సిల్వర్ కాంపోనెంట్ ఒకటి. అంటే ఇక్కడ 3 ఫేజెస్ అనేవి కాంపోనెంట్స్ అనేవి చూసుకున్నట్లయితే 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇక్కడ లెడ్, ఇక్కడ సిల్వర్ ఒకటి,
నెక్స్ట్ లెడ్ సాలిడ్, నెక్స్ట్ సిల్వర్ సాలిడ్. అంటే 3 కాంపోనెంట్స్, ఫేజెస్ కాదు, సారీ ఇక్కడ ఫేజెస్ కాదు, కాంపోనెంట్స్ 3 ఉన్నాయి. నెక్స్ట్ ఫేజెస్ అనేవి 2 ఉన్నాయి. ఓకేనా, ఫేజెస్ 2 అకార్డింగ్ టు కండెన్స్డ్ ఫేజ్ రూల్. కండెన్స్డ్ ఫేజ్ రూల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే P = 2, C = 3. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఏమొస్తుంది, F = C - P + 1. కాంపోనెంట్స్ ఎన్ని, 3. 3 - 2 + 1. Okay, 3 - P + 2. -3 ఇది 2 - 3. 2 - 3 అంటే ఇది 2, ఇది పోతుంది. మొత్తం ఎంత అవుతుందంటే F = 0 వస్తుంది. ఇక్కడ సార్ వినండి, ఫేజెస్ అనేవి చూసుకున్నట్లయితే యుటెక్టిక్ పాయింట్ దగ్గర, కాంపోనెంట్స్ అనేవి చూసుకున్నట్లయితే యుటెక్టిక్ పాయింట్ దగ్గర చూడండి, ఓ పాయింట్ దగ్గర ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, కొంచెం రాంగ్ అనేది ఇవ్వబడ్డది. ఫేజెస్ అనేవి 3 ఫేజెస్ అని చెప్తాం. కాంపోనెంట్స్ అనేవి 2 కాంపోనెంట్స్ అనే ఉన్నాయి. ఓకేనా, ఏంటా కాంపోనెంట్స్, లెడ్ సిల్వర్ కాంపోనెంట్స్ అని చెప్తున్నాం. ఆ రెండాటితోటే మనకి గ్రాఫ్ అనేది ఇండికేట్ చేస్తాం. అదే విధంగా ఫేజెస్ అనేది తీసుకున్నట్లయితే లెడ్, సిల్వర్ అండ్ సిల్వర్, లెడ్. ఈ ఫేజెస్ లో ఏజీ సాలిడ్ అనేది ఒకటి, ఫెడ్ సాలిడ్ అనేది ఒకటి, లెడ్ ఏజీ ఎల్ఐ అనేది ఒకటి. ఎల్ఐ 2 కూడా సాలిడ్లు. అంటే మొత్తం ఇదొకటి 3. నెక్స్ట్ ఇది సిల్వర్, లెడ్ 2 కలిపినటువంటి మొత్తం చూసుకున్నట్లయితే లెడ్ సిల్వర్ కలిపిన ఒకటే, ఇక్కడ సిల్వర్ లెడ్ కలిపిన మనకి ఉన్న 2 కాంపౌండ్స్. కాబట్టి సి అనేది 2, పేజెస్ అనేవి 3. నెక్స్ట్ 1 F = C - P + 1 ప్రకారంగా చూసుకున్నట్లయితే F అనేది 0 వస్తుంది. యుటెక్టిక్ పాయింట్ దగ్గర వాల్యూ అనేది 0. అంటే సో ఎట్ ఓ పాయింట్ దగ్గర ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది 0 అని చెప్తున్నాం. నెక్స్ట్ ఎట్ ఓ పాయింట్ ద రిక్వైర్డ్ టెంపరేచర్ అనేది 303 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ కాంపోజిషన్ అనేది చూసుకున్నట్లయితే 97.4% లెడ్, 2.6% సిల్వర్. ఇవన్నీ కూడా 2 కూడా ఏంటంటే కాన్స్టెంట్ అని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటి సార్ చూడండి, ఇక్కడ ఓ పాయింట్ దగ్గర మనకి 3 ఫేజెస్, నెక్స్ట్ 2 కాంపోనెంట్స్ ఉంటాయని ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఈ పాయింట్ దగ్గర టెంపరేచర్ చూసుకున్నట్లయితే 303 డిగ్రీ సెంటిగ్రేడ్. అదే విధంగా కాంపోజిషన్ ఆఫ్ లెడ్ సిల్వర్ తీసుకున్నట్లయితే లెడ్ యొక్క కాంపోజిషన్ 97.4%, సిల్వర్ అనేది 2.6% ఉంది. ఈ కాంపోజిషన్స్ అనేవి, ఈ టెంపరేచర్స్ అనేవి ఈ యుటెక్టిక్ పాయింట్ ఓకి కాన్స్టెంట్ అని చెప్తుంది. ఓకేనా, ఇది మనకి యుటెక్టిక్ పాయింట్ గురించి చెప్తున్నాం. ఇక్కడ యుటెక్టిక్ పాయింట్ దగ్గర ఫేజెస్ అనేవి 3, కాంపోనెంట్స్ 2. ఎందుకు వచ్చినాయి, ఇక్కడ ఫేజెస్ చూసుకున్నట్లయితే సిల్వర్ సాలిడ్, ఏజీ సాలిడ్, సిల్వర్ అంటే ఏజీ సాలిడ్, లెడ్ సాలిడ్ అంటే పీబీ సాలిడ్ అండ్ సిల్వర్ ఏజీ 2 కలిపినటువంటి సాలిడ్. మొత్తం చూసుకున్నట్లయితే 3 ఫేజెస్ అనేవి ఉన్నాయి. ఫేజెస్ అనేవి 3. అక్కడ సిల్వర్ కలిసిన, లెడ్ కలిసిన, ఏది కలిసినా కానీ కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, లెడ్ సిల్వర్. కాబట్టి 2 కాంపోనెంట్ సిస్టమ్ అని చెప్తున్నాం. ఇది మనకి సిల్వర్, లెడ్ సిల్వర్ సిస్టమ్ 2 కాంపోనెంట్ సిస్టమ్ కి ఒక ఎగ్జాంపుల్. ఓకేనా, థ్యాంక్ యూ.